హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము మా అన్నయ్యకి ఈరోజు హాలిడేని ఎప్పుడూ వెళ్ళలేదని రిషికొండ బీచ్కి వెళ్దామని రెడీ అయ్యి వెళ్ళాము. ఇక్కడ చూడండి, భలే ఉంది. నేను ఫస్ట్ టైం కదా, కొంచెం నేను ఎగ్జైట్ అయ్యానమాట. ఇక్కడ చూడండి, వీళ్ళేమో ఊరు నుంచి వచ్చారు, మాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళతో కాసేపు మాట్లాడేసి ఇంకా మేము బీచ్ని చూస్తూ వీడియోస్ తీస్తూ ఉన్నాను. నాకైతే ఈ బీచ్ భలే నచ్చింది. మన ఆర్కే బీచ్లో అయితే జస్ట్ మనం చూడడం అవే ఉంటుంది. ఇక్కడ బోటు భలే ఉంది, బైక్ డ్రైవింగు అంతా బాగున్నాయి. నాకైతే భలే నచ్చింది. మేము బోట్ ఎక్కుదాం అనుకున్నాం కానీ 1 పర్సన్కి 400 అంట. ఫ్యామిలీ అనుకో ఈచ్ 1 పర్సన్కి 250 చెప్పారు. బాబు కూడా ఉన్నాడు కదా, ఎందుకులే అనేసి నేను ఆలోచించి వద్దులే, ఈసారి ఎప్పుడైనా వస్తే ఎక్కుదాం అనేసి అనుకొని మేము మాట్లాడుకొని ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది భలే ఉంది. వాటర్ మధ్యలోకి తీసుకెళ్తారు. నాకైతే భలే నచ్చింది బైక్. ఇంకా అలా ముందుకు నడుచుకుంటూ వచ్చాం. హాలిడేస్ ఇచ్చారు కదా, చాలా దూరం నుంచి కూడా ఎక్కువ మంది వస్తున్నారు. బస్సులు, కార్లలో చాలామంది వస్తున్నారు. చూడండి, ఇదిగోండి, వాళ్ళు బోట్ ఎక్కడానికి లైఫ్ జాకెట్ లాంటిది వేసుకుంటున్నారు. బీచ్లో అయితే అస్సలు ఖాళీ లేదు, ఫుల్ రష్గా ఉంది. ఎక్కడ చూసినా జనాలే. చూడండి, ఇంకా అక్కడి నుంచి మేము కొంచెం ముందుకు నడుచుకొని వచ్చాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కాసేపు కూర్చుందాం అనుకొని కూర్చున్నాం. ఏమైనా తిన్నారా అంటే సరే అని మేము ఒక జొన్న పొత్తు తీసుకున్నాం. ఒకటి 30 రూపాయలు అంట, 2 50 రూపాయలు అంట. మేము ఒకటి తీసుకున్నాం, కారం పెట్టేసి ఇచ్చారు, భలే ఉంది. అక్కడ కూర్చొని తిన్నా. నెక్స్ట్ ఇలా ముందుకు వచ్చేసాం, ఎప్పుడు చూడలేదు కదా, ఒకసారి చూద్దామని. ఇదిగోండి, ఈ పక్కనే ఇదంతా స్ట్రీట్ షాపింగ్ లాగా భలే ఉంటుంది. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది. పార్కింగ్కి ఇక్కడ అమౌంట్ పే చేయాలి. బైక్కి అయితే 20 రూపీస్, కార్కి అయితే 50 రూపీస్. అలా ఒక్కొక్క వెహికల్ బట్టి ఒక్కొక్కటి అనమాట. ఇక్కడ చూడండి, క్యాబ్స్, ఇక్కడ ఫుడ్ కూడా ఉంటుంది మనం తినడానికి. మేమైతే వీడియో తీసుకుంటూ చూస్తున్నాను. చూడండి, ఇక్కడ బట్టలు, టీషర్ట్స్, షార్ట్స్, అన్నీ బెలూన్స్, చిన్నపిల్లలకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి. డ్రెస్సులు కూడా ఉన్నాయి. దీన్ని బీచ్కి బదులు స్ట్రీట్ షాపింగ్ అని కూడా అంటారు. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చూడండి, భలే ఉంది. ఇక్కడ చూడండి, అదే ఆర్కే బీచ్లో ఉంది కదా, సేమ్ అలాగే అక్కడ కూడా పెట్టారు. నేనేమో ఆ గ్లాసెస్ అవి వీడియో తీద్దాం అనుకుంటూ నేను ఇక్కడ ముందుకు వెళ్ళాను. ఇక్కడ చూడండి, భలే డెకరేట్ చేశారు బయటన, బాగుంది కదా. ఇదిగోండి, ఈ బొమ్మలు, ఈ చిన్న ఆటో, ఇక్కడ ఇదిగోండి క్యాప్స్ లాగా. ఇలా మేము ముందుకు వచ్చేసాం. నేను ముందుకు నడుచుకుంటూ అలా వెళ్తున్నాను వీడియో తీసుకుంటూ. ఇక్కడ నాకు షాప్ కనిపించింది. అక్కడ ఆంటీ వీడియో తీసుకోవచ్చు అంటే తీసుకోండి అన్నారు. చూడండి, అక్కడ కూడా సేమ్ ఇలానే ఉండేది, కానీ ఇక్కడ కొంచెం బాగున్నాయి అక్కడ మీద. చూడండి, నేను ఈ లోనికి వెళ్తున్నాను. ఇక్కడ భలే ఉన్నాయి. ఇదిగోండి ఆంటీ, ఇదిగోండి చిన్న బొమ్మలు, చిన్నపిల్లలకు ఆడుకోవడానికి భలే ఉన్నాయి. మా ఆవిడకి తీసుకున్నా ఆడ ఉంచట్లే అనేసి నేను ఇంకేం తీసుకోలేదు, జస్ట్ వీడియో తీసుకుంటూ వెళ్ళిపోదామని. ఇదిగోండి చైన్స్, ఈ శంఖాలు అన్నీ భలే గిఫ్ట్స్. ఇక్కడ నాకైతే ఈ ఫ్లవర్స్ అవన్నీ భలే నచ్చాయి. కబోర్డ్లో డెకరేషన్కి అయితే భలే ఉంటుంది. టీపా మీద పెట్టుకోవడానికి, టీవీ దగ్గర పెట్టుకోవడానికి. ఇవి చూడండి, ఇవి బాగున్నాయి కదా. కలర్స్ కూడా ఉన్నాయి. నాకు ఆ కలర్స్ అనేవి భలే నచ్చాయి. చూడండి, నేను ఒకటి ఇలా తీసి మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ నుంచి అన్ని పైకి బొమ్మలు అనమాట, దేవుడివి, నంది, ఈశ్వరుడు, ఇంకా ఇదిగోండి సాయిబాబా, కృష్ణుడు, గౌతమ్ బుద్ధుడు, అన్ని బొమ్మలు చూసేసి ఇంకా నేను బయటకు వచ్చేసాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం బీచ్లోకి వెళ్ళాలి. ఇదిగోండి, మొత్తం చూడండి, ఇదంతా స్ట్రీట్ షాపింగే, బట్టలు అన్నీ. ఇది రిసార్ట్ అనమాట. ఎక్కడి నుంచి మనం దూరంగా వస్తే అక్కడ స్టే చేయడానికి. ఇదిగోండి డ్రెస్సెస్, అన్నీ క్యాప్స్ భలే ఉన్నాయి కదా, నాకైతే భలే నచ్చాయి. నేను ఇంకా ఇవన్నీ వీడియో తీసుకుంటూ నడుస్తున్నాను. మా అన్నయ్య ఏమో ముందు మీరు పదండి, నేను బండి తీసుకొని వస్తాను అన్నాడు. నేనేమో ఈ వీడియో తీసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇదిగోండి,
ఇంకా వచ్చేసాడు అన్నయ్య. మేము బండెక్కి వచ్చేసాం. ఇదిగోండి, ఇది గీతం కాలేజు అక్కడ కనిపిస్తుంది కదా. మేము దాన్ని అలా జస్ట్ చిన్న వీడియో తీసుకుంటూ వచ్చేసాం. ఈ ముందుకు వస్తే ఇక్కడ ఒక గుడి ఉందబ్బా, భలే ఉంది. మేమైతే ఎప్పుడూ వెళ్ళలేదు, నాకు భలే నచ్చింది ఈ గుడి. మ్యాక్సిమం ఎక్కువ మందికి తెలియదేమో, అంటే వైజాగ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం బయట ఉండే వాళ్ళకి తెలియదు. చూడండి ఎంత నీట్గా ఉందంటే భలే నచ్చింది. నైట్ టైం వెళ్తే ఇంకా బాగుంటుంది. రండి మీకు చూపిస్తాను. చాలా నీట్గా ఉంది, మొత్తం ఫ్లవర్స్తోని మొత్తం గార్డెన్ అంతా చాలా బాగుంది. నాకు భలే భలే నచ్చింది ఈ గుడి. మీరు ఎప్పుడైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంది. ఇక్కడ నుండి బీచ్ కూడా భలే కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది ఎదురుగా ఉన్న కొండ. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, అదేదో కడుతున్నారు గవర్నమెంట్ది. మేము దాన్ని అంతగా చూడలేదు, ఏదో జస్ట్ చూసేసి ఇంకా వీడియో తీసుకుందామని. చూడండి, ఇదిగోండి మొత్తం భలే పెట్టారబ్బా. మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. రిషికొండ దగ్గరే ఇది, బాగుంది. నాకైతే భలే నచ్చింది. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి గుడి, చాలా బాగుంది. మీకు చూపిద్దామని నేను వెళ్తున్నాను. ఇదిగోండి, ఇంకా అక్కడ నేను దిగిపోయాను. అన్నేమో బండి పార్క్ చేసి వస్తాను పద అన్నాడు. చూడండి ఇక్కడ ఎదురుగా ఈ గుడి భలే ఉంది అసలు. చూడండి, నేను ఇంకా దాన్ని అలా వీడియో తీస్తున్నాను మీకు చూపిద్దామని. చూడండి మొత్తం ఇంకా ఇలా వీడియో తీసేసి పక్కకు కూడా చూపిస్తున్నాను మీకు. చూడండి, అక్కడ అలా మనం వెయిట్ చేయొచ్చు, అంటే కొంచెం రద్దీగా ఉన్నప్పుడు క్యూలా ఉంటుంది. ఇదిగోండి, ఈ పైకి ఇలా మెట్లన్నీ ఉంటాయి. ఇవేమో శ్రీవారి పాదాలు. ఇక్కడ కొబ్బరికాయ కూడా కొడతారంట. ఇదిగోండి, నాకు మ్యాక్సిమం తెలియదు, నేను ఏమైనా మిస్టేక్ చెప్తే నన్ను క్షమించండి. ఇదిగోండి, ఈ పైకి ఇలా వెళ్ళాలి మనం. ఇక్కడ చూసారా భలే ఉంది, ఫ్లవర్స్తో బాగా పెట్టారు, నాకు భలే నచ్చింది. ఇది ధ్వజస్తంభము, చూడండి చాలా బాగుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అని కూడా అంటారంట దీన్ని. ఇదిగోండి, నేను మీకు ఇది చూపిద్దామని లోనికి వెళ్తున్నాను. ఇది మన వైజాగ్లో ఫేమస్, బాగుందంట. ఇదిగోండి, దేవుడు భలే ఉన్నాడు కదా. లోనికి మనం వెళ్ళాలంటే మనకి ఎలా లేదు, అటువైపు నుంచి లైన్లో వెళ్ళాలి. నేనేమో జస్ట్ మీకు వీడియో చూపిద్దామని నేను ఇలా దీన్ని వీడియో తీస్తున్నాను. చూడండి, ఇంకా అక్కడి నుంచి మేము కొంచెం ముందుకు వచ్చా. ఈ గుడి చూసారా, ఇదేమో గోదాదేవి గుడి అంట. ఇది కూడా నేను చూశాను, భలే ఉంది. ఇక్కడ ఇదిగోండి, వీళ్ళు వేరే వేరే ఊరి నుంచి వచ్చారు. ఇంకా అలా చూస్తున్నాను నేను, మీకు అమ్మవారిని చూపిద్దామని వీడియో తీస్తున్నాను. చూడండి, అంటే గేట్ వేసేసారనమాట, లోనికి వెళ్ళడానికి అవ్వదు, ఎవరైనా బయట నుంచి చూసి దండం పెట్టుకొని వచ్చేయడమే. నేను అందుకే ఈ డ్రిల్స్లో వెళ్ళి మీకు అమ్మవారిని చూపిద్దామని కొంచెం కష్టమైన వీడియో తీస్తున్నాను. ఇదిగోండి, భలే ఉన్నారు అమ్మవారు. ఇక్కడ దండం పెట్టుకొని చిన్న బొట్టు పెట్టుకొని వచ్చేసాము అంతే. ఇంకా ఇక్కడ నుంచి ఇదిగోండి, పక్కకు చూస్తే ఇక్కడ ఇదే మా బండి, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇవన్నీ వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి. భలే పెట్టారు అసలు, నాకైతే భలే నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, నాకు బాగా నచ్చింది ఇక్కడ. అదిగోండి, పక్కన పద్మావతి అమ్మగారు గుడి కూడా ఉంది. దానికి ఫొటోస్ వీడియోస్ ఏం తీయకూడదు అన్నారు. నేను ఇంకా ఫోన్ లాగేసుకుంటారేమని ఇంకా తీయలేదు. ఇక్కడ 2వ శనివారం లడ్డు కూడా ఇస్తారంట, శనివారం భోజనాలు కూడా పెడతారని చెప్పారు. నాకైతే భలే నచ్చింది. నేను అక్కడి నుంచి ఇలా కిందకి చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి కిందన భలే ఉంది కదా, మొక్కలతో డెకరేషన్. అసలు ఈ మొక్కల వల్ల ఇంకా అందం వస్తుంది, గ్రీన్ కలర్ కదా. మేము ఇంకా దాన్ని అలా వీడియో తీసుకుంటూ చుట్టూ చూస్తున్నాను. చూడండి, భలే ఉంది, నాకు మాత్రం భలే నచ్చింది. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇదిగోండి, వీళ్ళు దూరం నుంచి వచ్చారు, వీళ్ళు కూడా ఇక్కడ దర్శనం చేసుకొని కాసేపు కూర్చున్నారు. అక్కడ పులిహోర పెట్టారు, మేమైతే కొంచెం తినేసి టేస్ట్ అయితే భలే ఉంది. గుడిలో ప్రసాదం మాత్రం ఆ టేస్ట్ ఎవరు ఇవ్వరు. ఇంకా నేను వీడియో తీద్దామని ఆ లోనికి వెళ్తే ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీయకూడదు అన్నారు. ఇంకా నేను వచ్చేసాను. ఇదే మెయిన్ గేటు, మెయిన్ రోడ్ నుంచి మన లోనికి వెళ్ళడానికి. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం. ఇక్కడ చూడండి బీచ్,
కొబ్బరి మొక్కలు అవన్నీ కొత్తగా వేస్తున్నట్లున్నారు. భలే ఉంది. వైజాగ్‌కి బీచ్ ఫేమస్ కదా! మేము ఎక్కడికి వెళ్ళినా బీచ్ తగులుతూనే ఉంది. ఇంకా ఏం చేసేది ఏం లేక నేను ఇంకా దాన్ని అలా వీడియో తీసుకుంటూ ముందుకొచ్చేసాం. అక్కడికి వచ్చాక ఇంకా తెన్నేటి పార్క్ వెళ్దాంరా అంటే సరే అన్నాడు మా అన్నయ్య. మేము వెళ్ళాం. చూడండి ఇక్కడ భలే ఉంది. వాటర్ సర్వీసింగ్ అవి చేస్తున్నారు ఇక్కడ. ఇదిగోండి. ఇంకా దాన్ని అలా చూస్తూ ఈ పక్క తీస్తే హాలిడేస్ కదా, పిల్లలందరూ ఆడుకుంటున్నారు. పార్క్ చిన్నదైనా భలే ఉంటుంది ఫోటోషూట్కి. దానికి నాకైతే భలే నచ్చింది. మొన్న బావ బర్త్డేకి కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసాము. ఇదిగోండి. ఇక్కడ ఈ షిప్పే అనమాట. ఇక్కడ చూడడానికి అంతగా ఏముండదు. ఆ పార్కు ఈ షిప్పేని. మేము దీన్ని ఇలా వీడియో తీస్తూ ఇదిగోండి కిందకి అలా జనాలు వెళ్తున్నారు. మేమేమో ఇంకా కిందకి వెళ్ళలేక టైం అయిపోద్ది కదా, మళ్ళీ చీకటి పడిపోద్ది, మంచు కూడా పడుతుంది అనేసి మేము ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. ఇదిగోండి హాలిడేస్ ఇచ్చేసారు కదా, ఇంకా పిల్లలు తీసుకొని అందరూ హడావిడిగా బయటికి వెళ్ళాం. ఇక్కడ చూడండి లేడీస్ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఒక గుడి కూడా ఉంది. మేమైతే అక్కడికి వెళ్ళలేదు, జస్ట్ వీడియో తీసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ చూడండి వాకింగ్ చేసుకోవచ్చు, అలా బయటికి వెళ్ళొచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. బాగుంది. ఇదిగోండి బాబును అన్నయ్య నిల్చున్నారు. నేనైతే వీడియో తీస్తున్నాను. చూడండి కొండపైన భలే ఉంది. అప్పుడు మా మ్యారేజ్ అవ్వకముందు నేను మా అన్నయ్య మా దివ్య వెళ్ళాం. ఆ పైకి కూడా వెళ్ళాం. అక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ అంతగా ఏం లేదు, వద్దులే ప్రియా అనేసాడు. నేనేమో జస్ట్ ఇది చిన్న వీడియో ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇదిగోండి ఈ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. ఇంకా అంతగా ఏముంటుందని మేము వచ్చేసాం. ఇక్కడ నుంచి బయలుదేరి వచ్చాక ఇదిగోండి ఇక్కడ ఒక షిప్ ఉంటుంది బీచ్ దగ్గర. మనం ఈ లోనికి వెళ్ళడానికి టికెట్. మేమైతే ఇదివరకు వెళ్ళాం కానీ ఇప్పుడు వెళ్ళడానికి టైం లేక వెళ్ళలేదు. ఇదిగోండి మేము ఇంటికి దగ్గరలో వచ్చేసాం, బీచ్ దగ్గరికి ఉన్నాము. మా వాడు చూడండి ఎలా రియాక్షన్ ఇచ్చాడు. ఇంకా చేసేది ఏం లేక ఇంటికి వచ్చేసాం.